షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఇందాక చెప్పారు ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి. అంత పవర్ ఉంది మీకు, ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం, ఎమ్మెల్సీ గెలిచాం, ఎంపీ గెలిచాం అని చెప్పారు. అంత పవర్ ఉంది, కనీసం ఇక్కడ అధ్యక్షుడు కూడా పెట్టుకోలేకపోతున్నారు మీరు. దేనికి అధ్యక్షుడు? మాకు మీకు కొత్త అధ్యక్షుని పెడతాను మీరే చెప్పారు కదా, కొత్త 10 వస్తారని చెప్పి. అది నిరంతర ప్రక్రియ మారుస్తూ ఉంటాం అది చర్యలో. ఇప్పుడు ఒకటే చెప్తున్నామండి, మా అధ్యక్షుడు గౌరవనీయ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు, మమ్మల్ని 8 మంది ఎంపీలను గెలిపించిండు, ఆయన నాయకత్వంలో గెలిచాం కదా. పోనీ ఫ్లైట్ పోతుంది. ఇప్పుడు సడన్గా ఆకాశంలో పైలట్ తీసేది ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ల్యాండింగ్, సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రక్రియ జరుగుతుంది. కానీ మీ రాజాసింగే ఆ అధ్యక్షుడిని ఉద్దేశించే విధంగా లబ్బర్ స్టాంపులు, కొత్త నీళ్లు, పాత నీళ్లు మాట్లాడుకొచ్చారు. లబ్బర్ స్టాంప్ ఎవరు మరి ఆయన ఉద్దేశంలో? అది రాజాసింగ్ గారికి తెలుసు. అది పాత సామానా కొత్త సామానా? మాకు ఒకటి సామాన్, అదే భారత మాత బిడ్డలమే ఉంటుంది. మీరు ఎంతనే చెప్పండి, ఓన్లీ సన్స్ ఆఫ్ భారత్ మాత. మీరు మీ పార్టీకి అధ్యక్షుడు ఉన్నారని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఎక్కడ కూడా టైం ఇవ్వట్లేదు. ఆయన 5 రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. వచ్చినటువంటి 2 రోజులు మాత్రమే కేవలం ఆయన కాన్స్టిట్యున్సీ అంబర్పేట కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటుకే పరిమితం అవుతున్నాడు. ఏ జిల్లాలకు వెళ్ళట్లేదు అని చెప్పి మీ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక శాసనసభ్యులుగా మీరు ఏం చెప్తారు ఒక అధ్యక్షుడి పదవి? ఇప్పుడు వడ్ల కొనుగోలు దగ్గర రైతులు ధర్నా చేశారు. దానికి కిషన్ రెడ్డి గారు అవసరం లేదు. నేను వెళ్ళాను. నేను వెళ్తే కలెక్టర్ వచ్చిండు. కిషన్ రెడ్డి గారు వెళ్ళినా కలెక్టర్ వస్తాడు. కిషన్ రెడ్డి గారు వచ్చినా కలెక్టర్ వెళ్తాడు, రేవంత్ రెడ్డి గారు వచ్చినా కలెక్టర్ వెళ్తాడు. రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉదాహరణకు రాష్ట్ర అధ్యక్షుడు మూసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు, హైడ్రా ఉద్యమాల్లో పార్టిసిపేట్ కూడా అంబర్పేటలోనే చేసిండు సార్. అంబర్పేట దాటి సికింద్రాబాద్ చేశాడు, ఇందిరా పార్క్ దగ్గర చేశాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు. కానీ ఏం చేయమంటారు అంటే ఆ మూసీలో ఈత కొట్టమంటారు ఎట్లా అంటే? ఇప్పుడు కేటీఆర్ కొడుతున్నా ఎట్లా? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మురికి వెళ్తున్నాడు ఎట్లా? అది కాదండి, అది పార్టీ ఒక రకంగా, అది ఒక డిఫరెంట్. మీరు పొలిటికల్గా డిఫెండ్ చేయవచ్చు, కానీ మీ పార్టీ కార్యకర్తలకి సమాధానం చెప్పాలి. ఉదాహరణ తీసుకుంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉంటే గాంధీ భవన్లో అందుబాటులో ఉంటాడు, అక్కడ కార్యకర్తలు వచ్చి మాట్లాడవచ్చు. బీఆర్ఎస్కి కేటీఆర్, అట్లా మీ పార్టీకి ఎవరి దగ్గర రావాలి? ఒకవేళ బీజేపీ కార్యకర్తలకి సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? అక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అందుబాటులో ఉంటాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీ అందరం అందుబాటులో ఉంటాం. మీతోనే సమస్య వస్తే అధ్యక్షుడికి చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటాం. ఇప్పుడు 24 గంటలు ఎప్పుడైనా రమ్మంటారు. ఢిల్లీకి రావాల్సిన టైం లేకపోతే వాళ్ళే ఫ్లైట్ టికెట్ పంపిస్తారు రమ్మని. మంచి భోజనం పెట్టి, సమస్యలు పెట్టి పార్లమెంట్ తీసుకుపోయి పంపిస్తారు. ఏ పార్టీ? రేవంత్ రెడ్డి అయినా 3 రోజులు వేడి చేయాలడా? రాజాసింగ్ చాలా రోజులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తన అసహనాన్ని, కొన్నటువంటి ఒక బాధని వ్యక్తం చేస్తారు. ఇంతవరకు ఎన్నిసార్లు మాట్లాడారు పోనీ అధ్యక్షుడు? ప్రధానమంత్రి గారు ఆ రాజాసింగ్తో మాట్లాడాడు. మా ముందు అందరం మేము అంతర్గత సమావేశంలో అందరికన్నా ఆత్మీయతగా, ఆప్యాయతగా మాట్లాడింది రాజాసింగ్తోనే ప్రధానమంత్రి గారు గుండెలో ఉన్నాడు రాజాసింగ్. కేంద్ర నాయకత్వంతో కాదు, రాష్ట్ర నాయకత్వం సరైన విధంగా ఆయన పట్ల లేదనేది, ఆయన గుర్తింపు లేదనేది ఆయన ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సార్. గుర్తింపు ప్రసాద్ గారు ఒకరు ఇస్తే వచ్చేది కాదు. రాజాసింగ్ గుర్తింపు అవసరం లేదండి. రాజాసింగే మాకు గుర్తింపు. రాజాసింగ్ గుర్తింపు ఎందుకండి? బలెవారు ఉన్నారు. రాజాసింగ్ అంతేనా? కిషన్ రెడ్డి గారు గుర్తింపు అవసరం లేదంటారు రాజాసింగ్. ఆ డెప్త్ ఇద్దరి మధ్య అంతర్గత విషయాలకు పోవట్లేదు. కానీ రాజాసింగ్ గుర్తింపు అవసరం లేని నాయకుడు. రాజాసింగే మాకు గుర్తింపు. నేను బహిరంగంగా చెప్తున్నా, ఎవరేమనుకున్నా. ఎంపీ ఈటెల రాజేంద్ర పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈటెలపై కాంగ్రెస్ పార్టీ రోజు అటాక్ చేస్తుంది. జగ్గారెడ్డి అయితే అనరాని మాటలు అన్నాడు, కానీ ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒంటరి అయిపోయాడు ఈటెల. జగ్గారెడ్డి కూడా లీడరేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి? కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మాజీ ఎమ్మెల్యేలు 10 సార్లు, 6 సార్లు ఎమ్మెల్యే ఉంటారు, 6 సార్లు ముఖ్యమంత్రి. లీడర్ అంటే కొన్ని వాల్యూస్ ఉండాలండి. ఏదో నోటికి వచ్చింది మాట్లాడటం. ఆయన స్టేజ్లో చూపిస్తాను, నేను పోలీసు వాళ్ళ గల్లలు పట్టాను, నా వయసులో ఇది చేశాను, అది ఆ నాయకుడికి ఉండే లక్షణాలు. అలా స్టేజ్లో చెప్పాడు పోలీసు వాళ్ళ ముంగట, నేను సీఐని కాలర్ పట్టాను, తొడగొట్టాను. ఇదా నాయకుడు చెప్పే మాటలు? అంతకంటే ముందే ఈటెల రాజేందర్ కూడా సీఎం ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాటలు మాట్లాడకూడదు బహుశా ఈ స్టేజ్ పైన. అటువంటి వ్యాఖ్యలు మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కాబట్టి ఆయనకు ఆ భాష అర్థమవుతుంది, మాట్లాడింది. దాని తప్పేముందండి? మరి రాజా సార్ జగ్గారెడ్డి మాట్లాడిన జగ్గారెడ్డికి వర్తలేని లీడర్ అంటున్నా, అవుట్డేటెడ్ భాష మాత్రం అదే కదా, అవుట్డేటెడ్. నోకియా ఫోన్ అది పడేయండి. సరే, ఇక్కడ ప్రసాద్ అడిగినట్టుగా మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోయారు క్షణంలో? మరి ఈటెల రాజేందర్ ఒంటరిగానే మళ్ళీ బీసీలు అందరినీ ఏకం చేసుకొని బీసీ లీడర్ అన్నట్టుగా ఆయన పోటర్ అయ్యారు, కానీ రాకేష్ రెడ్డి రాలేదు,
బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడలేదు. అదే ఉన్నారండి, అందరికన్నా ముందు స్టేట్మెంట్ ఇచ్చిందే నేను. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూడండి. కాబట్టి మా నిజమైన బీసీ బిడ్డ, మా ముదిరాజు బిడ్డ, మాకు రాజేందర్ అన్న ఒక ఉద్యమకారుడు. ఈరోజు తెలంగాణ పదం సాకారమైందంటే దాంట్లో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన మా రాజేందర్ అన్నకు ఏది అవసరమైతే అది మా అవసరమైతే ఎక్కడికైనా దూరం వెళ్తాం రాజేందర్ అన్న కాపాడుకోవడానికి. నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కట్టించారు ఇప్పుడు దాకా? మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు రెడీ, ఇప్పుడు 1750 ఫైనల్ అయిపోయినాయి. అదే కదా. మేము ఊరికి 10 కట్టిపిస్తాం అంటున్నాం, ఊరికి 20 కట్టిస్తున్నాం. కానీ మీ ప్రత్యర్థి జీవన్ రెడ్డి మీ పైన మళ్ళీ ఆరోపణలు కొనసాగిస్తున్నాడు. ఆయన ఏదో సెకండ్ హ్యాండ్ బండులు తెచ్చి అది మూగపోయిన గొంతు అండి, ఆ గొంతును వదిలిపెట్టండి. ఆ మూగపోయిన గొంతుకు మళ్ళీ మీరు పలుకులు రాలేవండి. అవి లేని పాపం వాళ్ళు ఏదో పని చేసుకుని పోతున్నా, పాత అప్పులు అవి చూసుకుని పోతున్నాను, పని అయినా చేసుకుంటున్నాను. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఉన్నాడా? ఇక కొత్త అధ్యక్షుడు త్వరలోనే వస్తున్నాడు. చెప్పండి ఎవరు రాబోతున్నారు? మీ దాకా వచ్చి ఒక పేరు ప్రతిపాదించామంటే మీరు ఏ పేరు చెప్తారు? రాకేష్ రెడ్డిగా చెప్పండి. అధ్యక్షుడు కావాలా మీకు? ఎవరు కావాలని? పేరు కావాలా? అవును. రాకేష్ రెడ్డి రేస్లో ఉన్నాడా లేదా? నేను క్లియర్గా చెప్పానండి. నేను లేను, కాను, కాబోను కూడా. ఎందుకు? నేను ఒక సామాన్య కార్యకర్తని, కొత్తగా రాజకీయాలకు వచ్చాను. నాకన్నా ముందు 30-40 సంవత్సరాల నుంచి పార్టీకి విత్తనం నాటి చెట్టును పెంచి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు కార్యకర్తగానే ఉంటారు కానీ ఎవరో ఒక పేరు చెప్పండి, మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు. నేను ఇంత అనుకుంటానండి. ఒక ఎమ్మెల్యేగా మీకు అర్హత ఉంది కదా. మా నిర్ణయం చెప్పాము, అదే చెప్పాను కదా. పార్టీ వేదికల మీద చెప్తామండి, ఎవరైనా మంచిదే మాకు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.